ఎస్ దిలీప్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ దిలీప్ కుమార్ గారు గారికి అందరికీ నమస్కారం. ఓకే అండి. ఎస్ దిలీప్ కుమార్ గారు ఈరోజు మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రకటించింది. అండ్ ఈసారి టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఏదైతే ఫైట్ చేయాలంటూ కూడా నిన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అయితే అటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. కానీ ఈసారి ఏదైతే ప్రతి సంవత్సరము అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ కి కీలకమని చెప్పాలి. ఎందుకంటే మీరు ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ బిల్లు అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఈసారి దానిపైన వర్కౌట్ చేస్తున్నారు. ఎస్ ఏంటి ఏం జరగబోతుంది అనుకోవచ్చు ఈ రోజు అసెంబ్లీలో? వెల్, సెషన్ అనేది ఇట్స్ రొటీన్ సెషన్, బడ్జెటరీ సెషన్. బట్ ముఖ్యమైనటువంటి బిల్లు మీరు అన్నట్టు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణకు సంబంధించినటువంటి తదుపరి చర్చ కావచ్చు, తర్వాత వాటి మీద బిల్లు పాస్ చేయడం అనేది ముఖ్య అంశాలు కూడా. బడ్జెట్ యాజ్ ఇట్ ఈస్ మనకు తెలుసు 3 లక్షల కోట్ల పైగా ఈరోజు బడ్జెటరీ అలొకేషన్స్ చూపిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టబడుతున్నారు. కాబట్టి ఇది క్రూషియల్ సమావేశమే యాజ్ ఇట్ ఈస్ గా తెలంగాణకు సంబంధించి క్రూషియల్ సమావేశం. దీంట్లో కేసీఆర్ గారు రావడం అనేది న్యూస్ ఐటమ్ అయినా మనందరికీ తెలుసు ఆయన కంప్లీట్ గా ఆబ్సెంట్. ఆ విధంగా more than 6 months ఆబ్సెంట్ ఉంటే డిస్క్వాలిఫై అవుతాడు. సో ఐ డోంట్ నో అవుట్ ఆఫ్ కంపల్షన్ వస్తున్నాడా లేదా నిజంగానే ప్రజా సమస్యలు చర్చించడానికి వస్తున్నాడా. నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో కాంగ్రెస్ వైఫల్యాలు, రకరకాల అంశాలు, గతంలో టీఆర్ఎస్ సాధించిన విజయాలు, ఇప్పుడు ఎక్కడ వాళ్ళు వెనుకబడి ఉన్నారు, ఇవన్నీ కూడా అంశాల వారీగా ప్రభుత్వాన్ని మనం నిలదీద్దాం, ఉదాహరణతో సహా చెప్దాం అని చెప్పినట్టు అనడం మంచిదే. విపక్షానికి ఆ హక్కు ఉంది. దానివల్ల కొంత అధికార పార్టీలో ఉన్న వాళ్ళు సరి చేసుకునే అవకాశం, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో సీఎం, తర్వాత డిప్యూటీ సీఎం, ఇతర వాళ్ళు మంత్రులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు చెప్పేది హౌస్ కి వచ్చి చెప్పాలి అని. ఆయన గైడెన్స్ కూడా కావాలనే మాట కూడా అన్నారు. ఆయన లాంటి సీనియర్ వచ్చి మాకు గైడెన్స్ కూడా ఇవ్వాలన్నారు. కాబట్టి ఇట్స్ గుడ్. ఆయన లాంటి సీనియర్ తెలంగాణ ప్రముఖ ఉద్యమ నేత హౌస్ కి వచ్చి ఆయన కరెక్షన్ మెథడ్స్ గురించి సలహాలు ఇచ్చిన, ప్రభుత్వం ఇట్లా కాదు ఇట్లా చేయాల్సి ఉండే అని చెప్పిన సంతోషమే కదా. కాబట్టి సిగ్నిఫికెన్స్ అయితే ఉంది. కేసీఆర్ అటెండెన్స్ తో కూడా కొంత సిగ్నిఫికెన్స్ ఉంది. అందులో రాబోయేటువంటి బిల్లు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీకి సంబంధించిన రిజర్వేషన్ బిల్లు కానీ, ఇది చాలా ఎక్కడ దేశంలో జరగలేదు కాబట్టి మొదటిసారి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇందులో మళ్ళీ సుదీర్ఘమైన చర్చ, ఒక బిల్లు, దాని ఆమోదం, మళ్ళీ పార్లమెంట్ పంపే ప్రక్రియ అనేది జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా ఇది చాలా ఇంపార్టెంట్ బడ్జెటరీ సెషన్. ఈ బడ్జెట్ సెషన్ లో మరి కేసీఆర్ లో పాల్గొని తగు సూచనలు, సలహాలు ఇస్తే అంతకంటే కావాల్సిందే ఉంటుంది. సుదీర్ఘకాలంగా మనందరం కూడా ఆశిస్తున్నది. ఈవెన్ మా ప్రభుత్వ అధినేతలు కూడా ఆశిస్తుంది కూడా అదే. ఎందుకంటే బయట ఎంత క్రిటిసిజం చేసినా హౌస్ అన్నది యాక్చువల్లీ దట్ ఈస్ అ ప్లేస్ ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి కానీ, ప్రభుత్వాలను నిలదీయడానికి కానీ నిజమైనటువంటి వేదిక, ప్రజలు ఎన్నుకున్నటువంటి వేదిక. అది ఇక్కడేమో అసెంబ్లీ, అక్కడేమో పార్లమెంట్. కాబట్టి మనం బయట ఎంత మాట్లాడినా అది వేరు, ఇక్కడ దీంట్లో మాట్లాడింది అనేది దానికి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు రావడం అనేది నేనైతే ఒక మంచి పరిణామంగానే భావిస్తున్నాను. ఓకే అండి, అంటే ఫైన్ దిలీప్ కుమార్ గారు, మీరు దీన్ని ఆహ్వానిస్తున్నారు, ఇది మంచి విషయం అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, మీరు చెప్పిన 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏవి కూడా అమలు కావట్లేదు. కాంగ్రెస్ సర్కార్ని టార్గెట్ చేస్తూ కూడా ఈ రోజు ఎన్నో కేసీఆర్ గట్టిగా ఫైట్ చేయబోతున్నారు అసెంబ్లీ వేదికగా అంటూ కూడా అంటున్నారు. సో ఏంటి, ఒకవేళ కేసీఆర్ ఈ రకంగా టార్గెట్ చేస్తే కాంగ్రెస్ దాన్ని ఏ రకంగా ఎదుర్కొంటుంది? ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ మీరు పేపర్లో వచ్చింది చూసారు లేదు? ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల పూర్తి స్థాయిలో హామీలు మేము నెరవేర్చలేదు, దానికి కొంత సమయం పట్టిన మాట వాస్తవమే, వాటిని అధిగమిస్తూ మేము ఇంప్లిమెంట్ మిగిలినవి కూడా చేస్తామని చెప్పాడు. అదే రిప్లై ఉంటుంది. ఏముంది అక్కడ కొత్త వైట్ పేపర్ దానికి ప్రతి కౌంటర్ గా బీఆర్ఎస్ నుంచి కూడా వాదన వినిపిస్తుందండి. అంటే ఈ అప్పుల గురించి మీకు ఆల్రెడీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో చాలా అప్పులు చేసి వెళ్ళిందంటూ కూడా మీరు చెప్తున్నారు. ఇదంతా లెక్కలు కూడా ముందుగానే కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఉండే అమలు కాని హామీలు ఇచ్చారు, అందుకే ఇలాంటి పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఈ రకంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ వాదన. దీనికి ఏమంటారు? చూద్దాం ఏమంటారు, రిప్లై ఇస్తారు కదా మా వాళ్ళు అక్కడ. నేను ఆల్రెడీ మా వాళ్ళు మంత్రులు చెప్పారు, సీఎం చెప్పాడు, వైట్ పేపరే ప్రకటించారు. అసలు ఆర్థిక పరిస్థితి శాఖ వారీగా ఎట్లా ఉంది, ఎక్కడ విపరీతమైన అప్పులు చేస్తారు, చెప్పిన అప్పులు, చెప్పని అప్పులు, కార్పొరేషన్ అడ్డం పెట్టుకుని ఎడాపెడా సంస్థల నుంచి ఎట్లా లోన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా అంత 100% అవగాహన బయట విపక్షంలో మీకు ఉండదు.
మీరు వాస్తవంగా ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఆ అఫైర్స్ నిర్వహించే సందర్భంలో మీకు అప్పుడు అధికారులు తీసుకొచ్చి యాక్చువల్ లెక్కలు చెప్తారు. ఊరికే మీరు నేను అడిగితే అధికారులు ఎప్పుడు కూడా వాస్తవాలు మనకు చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అంతా కన్సీల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వేరే రకమైన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వరు, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి వైట్ పేపర్ ప్రకటించారు. అందులో దాచుకుందే లేదు కదా, ఈ అప్పులు ఇంత ఉన్నాయి కాబట్టి కొన్ని నెరవేర్చాం, కొన్ని చేయలేదు. మిగిలిన వాటి కోసం కొత్త రుణాలు తీసుకుంటున్నాం, తక్కువ వడ్డీతో తీసుకుంటాం. గత ప్రభుత్వం 9%, 10%, 12% కూడా వెళ్ళిపోయి పెడా తీసుకొచ్చింది అప్పులు. అట్లా కాకుండా 2%, 3% తోనే వరల్డ్ బ్యాంక్, జపనీస్ ఎయిడ్, ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకొస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అది ఆ ప్రయత్నాలు కొంత సఫలీకృతం కూడా అయ్యారు. కాబట్టి అది వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మళ్ళా రిఆర్గనైజ్ అవుతాయి, లోన్స్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఆ విషయాన్ని అంచనా వేయడానికి కాస్త మీరు సమయం పెట్టే మాట వాస్తవమే. మాకు ముందుగా అవగాహన లేనటువంటి మాట వాస్తవమే. దానివల్ల కొన్ని హామీలు అదనంగా చేసిన మాట కూడా వాస్తవమే. దాన్ని ఈ రోజు మేము ఓపెన్ గా ఒప్పుకుంటాం, సీక్రెట్ ఏం లేదు అందులో. కాబట్టి మీరు అన్నట్టు గతంలో మీ తెలియదా, ఎలక్షన్ ముందు మీరు ఇచ్చిన హామీలు కాదా అంటే నిజమే. కానీ ఆ పరిస్థితి అప్పుడు మేము ఊహించలేదు, ఇప్పుడు ఊహించాము, ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసింది వాస్తవాలు. కాబట్టి దాన్ని అధిగమించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరన్నా అధికారులు ఉన్న వాళ్ళు మన నెక్స్ట్ 3 నెలల్లో లోకల్ బాడీ వస్తుంది, దాంట్లో పోవాలంటే ఈ హామీలు నెరవేర్చకుండా మేము పోతే మాకు